హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత భారత్ రష్యాల మధ్య సంబంధాలపై చాలా విషయాలు చర్చనీయాంశమవుతున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం మాస్కోలో ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీని ప్రాణ స్నేహితుడని వర్ణించి మేక్ ఇన్ ఇండియాను పొగిడినప్పటికీ ఈ ఊహాగానాలు ఆగలేదు. రష్యాకు నరేంద్ర మోదీ మంచి స్నేహితులు. కొన్నేళ్ల క్రితం మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అమల్లోకి తెచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గణనీయమైన ప్రభావాన్ని చూపించింది అని పుతిన్ అన్నారు. పుతిన్ మాట్లాడిన ఈ వీడియో క్లిప్ను రష్యా ప్రభుత్వ నియంత్రణలోని న్యూస్ టీవీ ఆర్టీ ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పొగడ్తల వర్షం కురిపించడం రష్యాకు భారత్ ఎంత ముఖ్యమో అనే కోణంలో కూడా చూడొచ్చు. యుక్రెయిన్పై యుద్ధం ప్రారంభించిన తర్వాత రష్యాపై పశ్చిమ దేశాలన్నీ కఠిన ఆంక్షలు విధించాయి. కానీ ఈ సమయంలో రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో ఆయిల్ కొనుగోలు చేసింది. ఇది రష్యాకు ఆర్థికంగా బాగా సాయపడింది. ప్రపంచం ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. అయినప్పటికీ భారత్ రష్యాల మధ్య సంబంధాలు స్థిరంగా ఉన్నాయని అంటూ భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఢిల్లీలో ఓ కార్యక్రమంలో అన్నారు. ఎన్ని సవాళ్లున్నప్పటికీ రష్యాతో మా సంబంధాలు చెక్కు చెదరవు అని జయశంకర్ అన్నారు. రష్యాతో సంబంధాల ప్రాధాన్యాన్ని తాము పరిశీలిస్తూ వస్తున్నామని అన్నారు. కేవలం రక్షణ అవసరాల కోసం మాత్రమే రష్యాతో భారత స్నేహబంధం కొనసాగుతుందని చూడటం తప్పు అని అన్నారు. తమ సంబంధాలు దీనికి మించినవని తెలిపారు. రష్యాతో సంబంధాల విషయంలో తమకు సొంత భౌగోళిక రాజకీయ అంశాలున్నాయన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థికపరమైన విషయాల్లో సహకారం పెరుగుతుందని తెలిపారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్